నమస్కారం సార్. నమస్తే సార్, అల్లు అర్జున్ గారు మరి ఇవాళ నంద్యాలలో వైసీపీ నుండి తన స్నేహితుడు పోటీ చేస్తున్న స్నేహితుడికి మద్దతు తెలపడానికి ఇవాళ వచ్చేసారు సార్. సో విపరీతమైన పబ్లిక్ రావడం కూడా చూస్తాం. అయితే దీన్ని వైసీపీ వాళ్ళే అంటే ఇంకో రకంగా కూడా ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా తన స్నేహితుడు వైసీపీ పార్టీలో ఉన్నాడు, ఇటు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, మీ ఒపీనియన్ సార్ దీనిపైన? అంటే పార్టీకి సపోర్ట్ చేయలేదు అతను. వైఎస్ఆర్ సిపిని గెలిపించండి, జగన్ ని ముఖ్యమంత్రిని చేయండి అనలా. తన మిత్రుడిని నంద్యాల నియోజకవర్గంలో ఎన్నుకోమని మాత్రమే చెప్పాడు. నంద్యాల నియోజకవర్గం నుంచి శిల్పా రవిని ఎన్నుకోండి, ఇతను నా మిత్రుడు అని చెప్పడం కోసం వచ్చాడు సతీ సమేతంగా. వాళ్ళకి ఆ ఒక ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి, స్నేహం మాత్రమే కాదు. దీంతో పాటు మెగాస్టార్ తో ఫ్యామిలీ ఇది ఉంది, వాళ్ళకి బాండింగ్ ఉంది. మామయ్య అవుతాడు ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన ట్వీట్ చేశాడు మొన్న. సో రాజకీయాలు లేవు నాకు, నేను ఏ పార్టీకి చెందని వాడిని, జస్ట్ హీరోని. కాకపోతే నేను కోరుకునేవాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వారిని గెలిపించమని ప్రజల్ని నా వైపు నుంచి అడుగుతా అనేది ఆయన స్ట్రాటజీ కావచ్చు అల్లు అర్జున్ది. ఆ స్ట్రాటజీ ప్రకారం పవన్ కళ్యాణ్కి ఏమో ట్వీట్ చేశాడు, శిల్పా రవికేమో వెళ్ళి ప్రచారం చేశాడు. ఇక్కడ కూడా ఆయన జస్టిఫై చేసుకోవడానికి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ ఇంటెన్షనల్గా అతన్ని పిలవలేదు వచ్చి ప్రచారం చేయమని. చెబితే చేసుండేవాడేమో, చెప్పకపోయినా ట్వీట్ ఇచ్చాడు కదా, చెబితే వచ్చి ఒక పూట అక్కడ కూడా ప్రచారం చేసేవాడు. ఎందుకంటే అతను అక్కడ పవన్ కళ్యాణ్ ఓటేయమని చెప్పడానికి ఒక రీజన్ ఉంది, కుటుంబ బంధువు కాబట్టి విత్ ఇన్ ఫ్యామిలీ మా మామయ్యని నేను కాకపోతే ఎవరు ప్రమోట్ చేస్తారు అనే ఉద్దేశంతో నేను మాట్లాడానని చెప్పచ్చు. ఇక్కడ మిత్రుల కోసం మాట్లాడానని చెప్పచ్చు. నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఆయన స్ట్రాటజీ కావచ్చు. అందుకని అంటే గత ఎన్నికల్లో కూడా ఆయన ఈ ప్రచారం చేశాడు నంద్యాలలో. గతంలో కూడా శిల్పా రవి కోసం ఆయన ప్రచారం చేసిన చరిత్ర ఉంది. కాకపోతే ఈసారి హోరాహోరీగా ఉంది కాబట్టి ఏ చిన్న ఊగిసలాటని తట్టుకునే పరిస్థితుల్లో ఏ శ్రేణులు లేవు. తెలుగుదేశం కూటమి ఈ సంఘటన మీద చాలా రియాక్ట్ అవుతోంది, గందరగోళ పడుతోంది. ప్రజలు ఎక్కడ గందరగోళ పడతారేమో అని ఆందోళన పడుతోంది. ప్రజల్ని మనం కదా కన్ఫ్యూజ్ చేయాల్సింది, వీళ్ళు చేసేస్తే ఎలాగా అనుకుంటోంది. సో ఈ సన్నివేశం నుంచి ప్రజలను ఏ మేరకు కన్ఫ్యూజ్ చేయగలం మనం అనేది ఆలోచిస్తోంది. దీని గురించి పెద్దగా బుర్ర చింపుకోవాల్సిన అవసరం లేదు. చాలా స్పష్టంగా అల్లు అర్జున్ అనే వ్యక్తికి రాజకీయాలతో గొడవ లేదు. అంటే ఆయన కుటుంబానికి రాజకీయ సంబంధాలు ఉన్నాయి, ఆయన వైఫ్ నుంచి. తెలంగాణలోనూ ఉన్నాయి, అలాగే ఆంధ్రాలో కూడా వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి, పొలిటికల్ ఫ్యామిలీ. సో ఇక్కడ కేసీఆర్తో కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి అనేది మనకు తెలుసు. ఇంతకుముందు ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణలో జరిగిన ఎన్నికల సందర్భంగా కూడా వాళ్ళు కొంత ప్రో కేసీఆర్ వ్యవహరించారని కూడా మాట్లాడుకున్నారు అందరూ. ఇదే పరిస్థితుల్లో ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి శిల్పా రవితో స్నేహం ఉంది. ఆ స్నేహం కొద్దీ మాత్రమే వెళ్ళాడు తప్ప వేరే గొడవ లేదు. ఒకవేళ అతనికి ఆ పార్టీ గెలవాలి అనేటువంటి కోరుకుంటే పవన్ కళ్యాణ్ కోసం ట్వీట్ చేసి ఉండేవాడు కాదు. ట్వీట్ చేసి అక్కడికి వెళ్ళాడు. ట్వీట్ చేసి వెళ్ళటంలోనే ఆయన చెప్పదలుచుకున్న విషయం స్పష్టం. నాకు రాజకీయాలు లేవు, వీళ్ళిద్దరూ నాకు, పవన్ కళ్యాణ్ అంటే ఆరాధనా భావం ఉంది, మా కుటుంబానికి చెందిన వ్యక్తి, వరుసగా మామయ్య అయ్యేవాడు కాబట్టి అతన్ని ఎన్నుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అది కుటుంబానికి సంబంధించిన ప్యాకేజీలో భాగం. ఈ గొడవ వేరే, ఇది పర్సనల్ వ్యవహారం. అక్కడ పర్సనల్ కాదు. ఇక్కడికి వచ్చేసరికి తన మిత్రుడిని గెలిపించమని అడుగుతున్నాడు తప్ప పార్టీ బాధ్యతలు భుజాన్ని వేసుకుని మాట్లాడుతున్నట్టుగా మాట్లాడలేదు అతను.
అంటే జగన్మోహన్ రెడ్డి చాలా అద్భుతమైన పాలన అందిస్తున్నాడు, అతనితో ఉండటం అనేది రవికి ఒక ప్లస్ పాయింట్. ఆయనే 90% ప్రజల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇతను ఇంకో 25% చెప్తే మీకు ఎంత ఉనగూడుతుంది అని ఒక లాజిక్ పట్టుకొని గేమ్ ఆడారు అంతే. అంతకుమించి ఏమీ లేదు, పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. చాలా స్పష్టంగా అల్లు అర్జున్కి వీళ్ళతోనూ వాళ్ళతోనూ కూడా ఏమీ లేదు. అంటే శ్రీకృష్ణుడు కురుక్షేత్రం సమయంలో మాట చెప్తాడు, ఆయుధమును ధరించను అని, ఎవరితోనూ యుద్ధం చేయను, అలా మూల కూర్చుని 4 సలహాలు చెప్తాను అంతే, నేను యుద్ధరంగంలోకి రాను, అసలు వెపన్ ముట్టుకోను అంటాడు. సో దాదాపు అలాంటి రూలే అల్లు అర్జున్ ప్లే చేస్తున్నాడు అనుకోవాలి. ఇక్కడ నాకేవి అంటావు, నా మిత్రుడు గెలిపించాలి, శిల్పారావుని గెలిపించాలి, ఇక్కడ మా బంధువు పవన్ కళ్యాణ్ని గెలిపించాలి. వాళ్ళు ఏ పార్టీల్లో ఉన్నా నాకు అనవసరం, పార్టీలతో నాకు సంబంధం లేదు. ఆ 2 పార్టీల మధ్య వైషమ్యం ఉండొచ్చు, వర్గపోరు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. ఆయన నా కుటుంబం మనిషి, అతన్ని గెలిపించండి, ఇతను నా మిత్రుడు, ఇతన్ని గెలిపించండి, అంతవరకే ప్రాధాన్యత, ఇంతకు మించి ఏమీ లేదని చెప్తున్నాడు ఆయన. దాన్నే నమ్మి ముందుకు వెళ్ళడం తప్ప అతన్ని వైసీపీ ఘాట వేసి చిరంజీవి ఫ్యామిలీ మీద వ్యతిరేకత ఉందని, అతనికి బన్నీకి రామ్ చరణ్తో గొడవ ఉందని ఇన్ని పుకారులు పుట్టించడం కష్టం. అందుకని పూర్తిగా మనఃపూర్వకంగా అతను ఒక చిన్న రాజకీయ క్రీడ ఆడినట్టుగా మాత్రమే చూడాలి తప్ప దీనిలో అన్య అవసరాలు, అన్య ఉద్దేశాలు అంటగట్టాల్సినటువంటి అవసరం లేదు. ఓకే సార్, ఇటు రామ్ చరణ్ గారు కూడా పిఠాపురానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపడం మనం చూస్తున్నాం. ఇది ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తుంది అంటారు సార్? ఆయన ప్రయత్నం ఆయన చేశాడు బాబాయిని గెలిపించడానికి, బాబాయి కళ్ళల్లో వెలుగు చూడటానికి ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. చిరంజీవి గారు కూడా ప్రత్యక్ష ప్రచారానికి వస్తారన్నారు కదా అని ప్రచారం జరిగింది కదా. ఇప్పుడు ఆయన రాలా, ఆయన కుమారుడు వచ్చాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలుపు కోసం మెగాస్టార్ వీడియో చేయటం, అలాగే 2-3 ఇతర సందర్భాల్లో కూడా ప్రత్యేకంగా ప్రస్తావించటం, వీడియో చేయటం, ఒకవేళ ప్రచారానికి వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటి ఒక పుకారు పుట్టించడం, ఈ మొత్తం వ్యవహారంలో మనకు అర్థమయ్యేది ఏమిటి, ఎంతో కొంత ఆయన ఎంతో కొంత అంటే ఆ కుటుంబం నుంచి ఏదో విధంగా ఓటర్లని తన వైపు, అంటే అందరూ నా వైపు ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం ఏదో చేస్తున్నాడు. సో అందులో భాగంగానే ఈయన వెళ్ళి ప్రచారం చేయటం. చిరంజీవి గారు రావడం లేదు, లేదా మరొకరు రావడం లేదు, నాతో ఇండస్ట్రీ ఉంది, నాతో మా కుటుంబం ఉంది అనే చెప్పుకోవడం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప దీని నుంచి ఆయనకు వనగూడేది ఏం లేదు. మెగాస్టార్ రాలేదు, మెగాస్టార్ కుమారుడు వచ్చి వెళ్ళాడు. ఇప్పుడు ఒక ఆడియో ఫంక్షన్ కూడా ఇలాగే చేస్తారు కదా ఒక్కోసారి, తను వెళ్ళలేని, ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమానికి ఆయన రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు, రామ్ చరణ్ని పంపించాడు, అంతే. వారసత్వం, నేను వెళ్ళలేని ప్రాంతాలకు నా కొడుకును పంపిస్తాను అన్న సిద్ధాంతం ప్రకారం పవన్ కళ్యాణ్ దగ్గరికి ఈయన్ని పంపించాడు, రామ్ చరణ్. ఇదే టైంలో రామ్ చరణ్ ఇక్కడ ప్రచారం చేస్తున్న టైంలోనే అల్లు అర్జున్ అక్కడ ప్రచారం చేయటం అనేది కొంచెం ఈ వీళ్ళిద్దరి మధ్య ఒక పోటీ ఉందని గతంలో అల్లు అరవింద్ గారు చెప్పిన మాట. అంటే వాళ్ళిద్దరూ ఒకే ఏరియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఒక వృత్తిపరమైన పోటీ ఉంటుంది అనివార్యంగా అని చెప్పాడు ఆయన. ఆ పోటీ అనివార్యంగా ఉంది అనేది, అనివార్యంగా కాదు అసలు ఉంది అనేది ఈ గొడవ స్పష్టం చేస్తుందని మాట్లాడుతున్నారు ఇప్పుడు. అది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.